వెన్నచెడ్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన యువకులు కోడూరు శివకృష్ణ గౌడ్, గూళ్ల సాయి కుమార్, కొమ్మూరి నరేష్, కొండ శ్రీను. పగిడియాల గ్రామం నుండి డిప్యూటీ సర్పంచ్ సంగమేశ్వరతో పాటు 10 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప మరియు రాష్ట్ర నాయకులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి, ఏవి రాములు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరి డాక్టర్ మీరా, గండీడ్ మండల బీజేపీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. కొత్తగా ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి సోదరులందరికీ స్వాగతం పలుకుతూ ఈ యొక్క ఎన్నికల్లో అందరూ ఇష్టపడి కష్టపడాలి. కష్టపడితే మనకు ఫలితం దొరుకుతుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఆటంకాలు జరిగినా, ఎవరు బెదిరించినా, ఏమైనా ఆ విషయాలన్నీ నాకు చెప్తే నేను చూసుకుంటాను. మీకు అలాంటి భయం ఏం లేదు. ఈ గ్రామం లోపల చాలా మంది పెద్ద పెద్ద మనుషులు ఉండి ఇద్దరు ముగ్గురే కార్యకర్తలు ఉంటారు బీజేపీలో. కానీ ఆ ఇద్దరు ముగ్గురు చిన్న కార్యకర్తలు పెద్ద మనుషులను బెదిరించిన సంఘటనలు ఉన్నాయి చాలా. మీ పెద్ద మనుషులు నడితే తెలుస్తుంది. ఎవరేం భయపడాల్సిన అక్కర్లేదు. అందరికీ స్వాతంత్రం ఉంది. అందరం పనిచేద్దాం. మీకు అటువంటి బెదిరింపులు కానీ, ఇంతకు సోదరులు చెప్పినట్టు బెదిరింపులు కానీ, పనులు కాకపోతే కానీ వచ్చి చెప్తే తప్పకుండా మీ పనులు అయితే చూద్దాం. ఏం భయపడదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మనం ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మీరు ఎక్కువ ప్రచారం చేయాలి. ఏంటంటే ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ చేస్తామన్నారు. కరెంటు బిల్లు మాఫీ కాలేక డబుల్ బిల్లులు వస్తున్నాయి. బలవంతంగా వసూలు చేస్తున్నారు బిల్లులు. ఇంకోటి రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు. రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే. మరి కాకపోగా బ్యాంకర్స్ ఖచ్చితం పెట్టి వసూలు చేస్తున్నారు. మహిళలకు ఇచ్చేటటువంటి మహిళల 2500, ఎకరానికి 15,000 రైతులకు ఇస్తున్నారు. మహిళలకు ఇచ్చే పైసలు లేవు. గ్యాస్ సబ్సిడీ లేదు. ఇటువంటి ఇప్పుడు బోనస్ లేదు. ఏమిటికి రైస్కి, వడ్లకి. మరి వడ్లు 2 పంటల అమ్మఒడి, వనకాలం పంట అయింది, ఇప్పుడు యాసంగి పంట అయింది. ఇదివరకు బోనస్ లేదు. బోనస్ ఇస్తామనే దాఖలాలు లేవు. ఈ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు కూడా మనకు పడతాయి. కాంగ్రెస్ పోయేటటువంటి ఓట్లు కూడా మనకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ ఈ విషయాల మీద ఫోకస్ చేసి కొంచెం ప్రచారం చేసి ఇది చేయాలి. మనము ఈ ప్రచారంలో ఏమన్నా లోటుపాటు జరుగుతుండొచ్చు. కార్యకర్తలు కాబట్టి చెప్తాను, మనందరికీ ఒక కార్యకర్త, ఒక పెద్ద నాయకుడు, ఊర్లో ఉన్న పెద్ద నాయకుడు పనిచేస్తుంటాడు. చిన్న పిల్లలను ఒక్కొక్కసారి దూరం ఉండొచ్చు, పలకరియకపోవచ్చు, ఇంకేదన్నా ఇది ఉండొచ్చు, మాట్లాడలేదు నా వద్ద, లేకుంటే ఇది కాలేదు అనేటటువంటి విషయాల మీద మనము అలిగిపోయి, లేకుంటే ఇంకో రకంగా ఆలోచన చేసి ఇది దూరం కావాల్సిన పని ఉండదు. ఒకరు మాట్లాడకుండా, ఒకరు చెప్పకుండా ఇంకొకరిని అడుగుదాం. మాకు చెప్పండి మీకు ఏమైనా ఇబ్బందులు జరిగితే. ఆ ఇబ్బందులన్నీ కూడా మనం అందరం కూర్చొని చర్చించుకొని మాట్లాడుకుందాం. మీరు నెగిటివ్గా మాట్లాడద్దు, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఏ విషయం వచ్చినా పాజిటివ్గా మాట్లాడాలి. ఎవరు ఏ పార్టీ వచ్చినా కూడా నెగిటివ్ మాట్లాడద్దు. వాళ్ళు నెగిటివ్ అంటే మనం వాళ్ళు విభేదించి కొట్లాటలు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. అదే పాజిటివ్గా మాట్లాడితే అతన్ని మనతో కలిసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడద్దు. ఏ కార్యకర్తని, ఈ లీడర్ని కూడా నెగిటివ్గా మాట్లాడద్దు. కాబట్టి మీరందరూ ఒక సమిష్టి కృషితో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. రోజు శ్రీరామనవమి శుభదినం వెనచెడు గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు శుభదినంతో కాంగ్రెస్ నుంచి, పగిడియాల నుంచి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు, ఉప సర్పంచ్ జాయిన్ అయ్యిండ్రు. ఇక్కడ అందరికీ ఒకటే తెలుపుదాం అనుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీలో అందరు సమానమే, అందరు కార్యకర్తలే. కొద్దిగా నాయకులు ఉంటారు. మీరు కూడా వచ్చి ఇప్పుడు తొందరగా నాయకుల్లాగా
కావచ్చు మీరు కూడా ప్రతి ఊరు నుంచి జాయిన్ అయితే. ఈ ఎలక్షన్ సందర్భంగా అయితే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, 2 రూపాయల బియ్యం గురించి 200 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ గురించి ఓ పార్టీకి ఓటు వేయొద్దు. మనది ఏదైతే పురాతనమైన సనాతన ధర్మం ఉందో దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడున్న యుగ పురుషుడు లాంటి నరేంద్ర మోడీ గారిని మనం ఎన్నుకోవాలా మళ్ళా 3వ. ఇంకా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలలో 5 నిమిషాలు మనం ఒక ఓటు వేయకముందు ఆలోచన చేయాలా. మనం హిందూ అయితే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల సమస్యని రక్తపాతం లేకుండా, ఎలాంటి గడబడి లేకుండా ఓ దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని కట్టించారు. ఈరోజు మనం అందరము పొద్దున్నే చూసినాము. సూర్య తిలకం అని చెప్పి సూర్యునితోని తిలకం పెట్టించి రామునికి పొద్దున్నే అందరికీ దర్శనమైంది. మనం అందరము మన జన్మ ఇది మన అదృష్టం అనుకోవాలా, మన ఆత్మల అదృష్టం ఈ టైంలో మనం ఈడు ఉండు. సో ఈ ఎలక్షన్ ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో కాదు, ఇది మన హిందుత్వ ధర్మాన్ని కాపాడుకునేది నిలబెట్టే టైం ఇది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మనకు వేయనీకి సిద్ధంగా ఉన్నారు. మనం ఓటు వెళ్ళి వాళ్ళని అడిగితే తయారున్నారు వాళ్ళు వేయనీకి. కాబట్టి బీజేపీ కార్యకర్తలు అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాము, మనకేమన్నా మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏమున్నా పక్కన పెట్టి ప్రతి గ్రామం నుంచి అందరినీ పలకరించి పార్టీలకి వెల్కమ్ చేసి జాయిన్ చేసుకొని పార్టీని ఇమీడియట్ గా స్ట్రెంథన్ చేసి మనం ఈ ఎలక్షన్ గెలుస్తున్నాము. కానీ గెలుపు ఎలా ఉండాలంటే మన మెజారిటీ 1,00,000 ఓట్లది కాదు, 3 లక్షల ఓట్ల మెజారిటీతో మనం గెలవాలని చెప్పి నేను కోరుతున్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు మనం నమ్ముతలేము, కానీ ప్రతి ఒక్కరు విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఆయన ఏ రకంగా అయితే సేవ చేస్తారో, కోవిడ్ టైంలో వికారాబాద్ లో కానివ్వండి, ఎక్కడెక్కడ అవసరమో జర్మనీ నుంచి ఆక్సిజన్ మిషన్స్ తెప్పించి మనకి అందుబాటులో పెట్టిండ్రు. ఆ టైంలో కోవిడ్ కాలం మొత్తం ఆయన బయటనే తిరిగిండు సేవ చేసుకుంటారు. అండ్ మనం చూసినాము రంజిత్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ఏం చేసిండ్రు, ఆయన చికెన్ సేల్స్ అయితే లేవని చెప్పి కేటీఆర్ ని తీసుకుపోయి నెక్లెస్ రోడ్ లో ఒక మీటింగ్ పెట్టిండు, అందరికి చికెన్ తినిపించుకుంటారు. చికెన్ తినండి అని. మనం ఆ రెండు విషయాలు మనము ఆలోచన చేయాలి. ఎవరు సేవ చేయడానికి రాజకీయంలో ఉన్నారో, ఎవరు బిజినెస్ చేయడానికి రాజకీయంలో ఉన్నారు. మనం ఈ జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో కింద ఒక పురాతనమైన హనుమాన్ టెంపుల్, ఆ టెంపుల్ ని పేల్చేసి ఇప్పుడు ఒక ద వరల్డ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడు రంజిత్ రెడ్డి. అండ్ ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్ని ఫెయిలియరే రేవంత్ రెడ్డి గారు చెప్పినాయి. అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లాలా. ఈ ఎలక్షన్ మనము ఒక హిందువుగా కొట్లాడాలా, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోనికి కొట్లాడాలని చెప్పి బీజేపీ కార్యకర్తలందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడున్న అందరికీ. ఇక్కడ కూర్చున్న ఈశ్వరప్పన్నకి, పరమేశ్వర రెడ్డికి, రామలన్నకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఇక్కడికి వెన్నచేడు గ్రామంకి సెకండ్ టైం మేము రావడము. ఇక్కడ ఈ రోజు వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా అందరి ముందర వీళ్ళంతా జాయిన్ అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. జాయిన్ అవ్వడము ముఖ్యం కాదు, మనం అంతా కష్టపడి ఈసారి మనం మోడీని తప్పకుండా, విశ్వేశ్వరయ్యను తప్పకుండా మనం గెలిపియాలి. సభాధ్యక్షులు సోదరులు గండేడ్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు శ్రీరామనవమి రోజు మన భారతీయ జనతా పార్టీలో జాయినింగ్ జరుపుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, మిత్రులు, ఆస్పిరెంట్ క్యాండిడేట్ ఫర్ పరిగి మిఠా పరమేశ్వర్ రెడ్డి గారు, అట్లాగే వారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అట్లాగే మన సీనియర్ మోస్ట్ మేమంతా రాములన్న మేము క్లాస్మేట్స్. అయితే మేమంతా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మేము ఒక రకంగా పోతే, తన జీవితకాలం మొత్తం బీజేపీ పార్టీలో ఉండి రాష్ట్ర నాయకులు ఉండి మన గండేడు మండలాన్ని లీడ్ చేస్తున్నందుకు మనం గర్వంగా రాములన్న గారికి అట్లాగే బీజేవైఎం జనరల్ సెక్రటరీ, కులచర్ల మాజీ సర్పంచ్ గా అయినటువంటి సోమారెడ్డి అక్క గారు, ఓబీసీ అధ్యక్షులైనటువంటి చాకలి బాలయ్య గారు, అట్లాగే గండేడ్ మండల్ సెక్రటరీ వన్పల్లి బాలరాజ్ గారు,
వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, ఈరోజు జైన్ అయినటువంటి వెన్నాచేడు గ్రామం నుంచి, పగిడ్యాల గ్రామం నుంచి సంగమేశ్వర్ అండ్ టీం కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు, వెన్నచేడు నుంచి జాయిన్ అయ్యారు. మీ అందరికీ భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం గట్టిగా చెప్పాలి. అట్లాగే మీడియా మిత్రులు వచ్చారు, మా సోదరులంతా, చిరపరిచయాలంతా, గోపాల్ గారు, నరసింహులు గారు, వెంకట్ గారు, మా రవి, వీరందరికీ, మిగతా మీడియా మిత్రులు రాని వారందరికీ మీరు కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి మనం గట్టిగా చెప్పడం ద్వారా వారికి. అయితే అసలు విషయానికి వస్తే ఈరోజు శ్రీరామనవమి, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ మంచి దిన సందర్భంగా ఎన్నచేడు గ్రామంలో ఈరోజు పార్టీల చేరికలేని అయితే మనం బాగా గమనించాలి ప్రతి ఒక్కరం. అయితే భారతీయ జనతా పార్టీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పినా చెప్పకున్నా ఈరోజు మరొక్కసారి మూడోసారి మన గౌరవనీయ ప్రధానమంత్రి, భారత ముద్దుబిడ్డ, ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మూడోసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్ లో చాలా గ్రామాల్లో ఎవరిని కదిలించిన ఏమన్నారంటే, లోకల్ ఎలక్షన్ లో కొంచెం మమ్మల్ని కదిలియకండి, మమ్మల్ని ఏమనకండి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, గెలిపిస్తామని అందరు వాదా చేస్తున్నారు. కానీ ఈ మాటకు అనుగుణంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఓటర్లు ప్రిపేర్ అయి ఉన్నారు మెంటల్ గా. వాళ్ళ ఇంటికి మనం గనక వెళ్ళకపోతే వాళ్ళ మనసుల్లో ఉంటది, అరే కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటికి 10 సార్లు వచ్చిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు 20 సార్లు వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదని ఒక బాధ ఉంటది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా ఉండదా? కాబట్టి దయచేసి కార్యకర్తలు అందరి మీద బాధ్యత ఉంది. ఒక్కటికి 10 సార్లు ఇంటికి వెళ్ళాలా వద్దా? వెళ్లి వాళ్ళందరినీ గౌరవంగా ఓటాడగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన దేశం గురించి చేస్తే, దేశం విశ్వ గురువుగా కాబోతుంది. ప్రపంచంలోనే 3వ దేశంగా తీర్చిదిద్దడానికి మన ప్రధానమంత్రి రెడీగా ఉన్నారు. కాబట్టి దయచేసి మన నరేంద్ర మోడీ గారు ఎలాంటి వ్యక్తి అంటే, ఎలాంటి అవినీతి పరిపాలన లేదు ఇప్పటి వరకు. ఒక మంత్రి మీద లేదు, ఆయన మీద లేదు, 10 సంవత్సరాలు ఒక స్కామ్ లేదు, ఒక స్కీమ్ లేదు. దయచేసి ఆయన యొక్క ఆలోచన అంతా ఒకటే, బడుగు బలహీన వర్గాలని, పేదలని, ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలని, ఈ పేదలను అగ్రవర్ణాల కులాల వాళ్ళని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఎట్లా పైకి తీసుకురావాలని రోజు తప్పిస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాంటి మహానుభావుడు లేకపోతే దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందరు అన్నారు, జమ్మూ కాశ్మీర్ లో చట్టం లేదు, లా లేదు, సుప్రీంకోర్టు లేదు, మన జాతీయ పతాకం ఎగరదు. మన వీర జవాన్లు అక్కడ వెళ్తే ఇష్టం వచ్చినట్టు కొట్టడము, తన్నడము, చంపడం జరిగింది. మనం అంతా చూసినాం కల్లారా. ఈ రోజు 370 ఆర్టికల్ తీస్తే దేశం అంతా అల్లోలకలం అయిపోతుంది, కింద మీద అయిపోతుంది, భూకంపం వస్తుందని చెప్పడం జరిగింది. అది ఒక్క చీమకు కూడా హాని కాకుండా ఈరోజు 370 ఆర్టికల్ ని తీసేసిన మహానుభావుడు, జమ్మూ కాశ్మీర్ మనకు స్వేచ్ఛ కల్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మన కరోనా వచ్చింది. కరోనా టైంలో ఏమైంది? అందరూ కూడా 140 కోట్ల జనాభా ఉంది, వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. ఇండియాలో మేమంతా బాగున్నాం, ఇంగ్లాండ్ బాగుంది, అమెరికా బాగుంది, రష్యా బాగుంది అనుకున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో గుట్టలు గుట్టలుగా శవాలు వస్తాయి ఇండియాలో అన్నారు. చక్కగా వెంటనే వాళ్ళకి లాక్డౌన్ పెట్టేసి ఇళ్లకి ఎవరు బయటికి రాకుండా చేసి సైంటిస్టులంతా పురమాయించి వెంటనే వ్యాక్సిన్ తయారు చేసి మనందరికీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి మహానుభావుడు, మనందరినీ బ్రతికించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మనకే కాకుండా ప్రపంచ దేశాలందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చాడు. ఇలా చెప్తూ పోతే చాలా విషయాల్లో ఉన్నాయి. ఎకనామిక్ జీడిపి చూస్తే చాలా అభివృద్ధిలోకి వచ్చే 8th జీడిపిలో మనం ఉన్నాం. ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్న టైంలో మీరు ఏమి చెప్పినా ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. నేను ఈ వేదిక ద్వారా ఈ రోజు గండేడు మండలం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం చేవెర్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను. మీరు బాగా ఆలోచన చేయండి. పొరపాటున కాంగ్రెస్ ఎంపీ గెలిచాడు అనుకుందాం, పొరపాటున టీఆర్ఎస్ ఎంపీ గెలిచాడు అనుకుందాం. రేపు వాళ్ళు వెళ్లి సాధించేది ఏముంటది అక్కడ? రేపు అక్కడ మోడీ గారు నా ప్రధానమంత్రి 3వసారి ఖచ్చితంగా అవుతున్నారు. అలాంటి సందర్భంలో మనము ఇక్కడ కూడా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిని కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించినట్టయితే అక్కడ ప్రభుత్వం మనదే ఉంటది, ఇక్కడ ఎంపీ మన వాళ్ళే ఉంటారు. కాబట్టి అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంటది. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి ఈ ప్రాంతంలో తెలియని వాళ్ళు లేరు.
కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు. ఆయన స్వచ్ఛంగా పాలన లాంటి వాడు, ఎలాంటి కరప్షన్ లేదు. ఇంతకుముందు ఎంపీ కూడా చేశారు, వేరే పార్టీలు ఉండొచ్చు. వారి యొక్క పనితనం ఎట్లుంటదంటే ముక్కు సూటికి వెళ్తారు. ఏదైతే చేయాలనుకుంటారో ప్రజల కోసం ఖచ్చితంగా నిక్కచ్చిగా చేసే 100% చేసే నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. వారు ఎక్కడో కాదు, హైదరాబాద్ నుండే ఫ్యామిలీ ఏం కాదు వాళ్ళది. వాళ్ళ చేవేళ్ల దగ్గర పెద్ద మంగళారం, చిన్న మంగళారం గ్రామాలు ఉంటాయి, పొలాలు ఉన్నాయి. ధర్మసాగర్ వారు చేవేళ్ల నివాసియే. వేరే అభ్యర్థులు బయటికి వెళ్ళి వచ్చినటువంటి అభ్యర్థులు, మన అభ్యర్థి లోకల్ అభ్యర్థి, నిక్కచ్చుకుండే అభ్యర్థి, నిస్వార్థంగా ఉండే అభ్యర్థి, పిలిస్తే పలికితే మనకు సాయం చేసే వ్యక్తి. పైరవీలు చేయకపోవచ్చు, రకరకాల పైరవీలు చేయకపోవచ్చు, గ్రామాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశం అభివృద్ధి కోసం మోడీకి అంకితమై పనిచేసేటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇల్లు తిరిగి నేను నాయకులందరినీ ఒకటే కోరుతున్నా, ఇప్పుడు బూత్ ఇప్పుడు ఇంతకంటే మంచి సమయం లేదు. అందరు పెద్దలు ఏమంటున్నారంటే ఏ సహీ సమయ హై, ఏ సహీ ఇది మంచి కాలం. ఒక వేవ్ ఉంది. 1982లో ఎన్టీ రామారావు వేవ్ వస్తే 9 నెలల సుడిగాలి పర్యటనలో ఆ రోజు బీసీ వర్గాలు మొత్తం సాయం చేస్తే ఎన్టీ రామారావు గారు సీఎం అయిన ఆ రోజు ఒక్కసారి వారికి కొట్టండి గట్టిగా చెప్పండి. అదే వేవ్ ఈ రోజు నార్త్ నుంచి తీసుకుంటే, కాశ్మీర్ నుంచి తీసుకుంటే కన్యాకుమారి వరకు ఒకటే వేవ్ ఉంది. తమిళనాడులో బీజేపీ అంటూ లేనే అనే టైంలో ఈ రోజు అన్నామలై వచ్చి సుడిగాలి యొక్క పర్యటన చేసి సనాతన ధర్మాన్ని రక్షిస్తూ, హిందూ ధర్మాన్ని రక్షిస్తూ అక్కడ అటువంటి సుడిగాలి పడంతో బీజేపీలో సీట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఈ రోజు రేపు వచ్చే ఫలితాల్లో 25 సీట్లకు తక్కువ కాకుండా బీజేపీ ఎంపీలు గెలుస్తా ఉన్నారు, రిపోర్ట్లు వస్తా ఉన్నాయి. కాబట్టి మీ అందరి కోరేది ఒక్కటే, ఖచ్చితంగా మా పోలింగ్ బూత్ గెలవాలి. మోడీ గారు గెలవాలంటే ఎక్కడ గెలవాలి? గట్టిగా చెప్పండి. మోడీ గారు గెలవాలంటే ఎక్కడ గెలవాలి? పోలింగ్ బూత్ లో ఉన్న అధ్యక్షులే, ఇన్ఛార్జీలే మోడీ గారు. అర్థమైందా? మీరే మోడీ గారు. అర్థమైన నాయకులు వస్తాం, చెప్తాం, పోతాం. కానీ పోలింగ్ బూత్ బాక్సులు నింపేది ఎవరు? కార్యకర్తలకు అందరికి గట్టి ఒక్కసారి చెప్పండి. కార్యకర్తలు మీరే మా బలం. మీరు పనిచేస్తేనే బూతులు నిండుతాయి. అన్న ఆ చిన్న పొరపాటు ఏమన్నా తీసేయండి, మనస్పర్ధలు ఉంటే తీసేయండి. మేము ఉన్నాం. పెద్దన్న రాములన్న ఇప్పుడే అన్నా, నేను సీనియర్ మోస్ట్ లీడర్. గండిలో ఏ సమస్య వస్తే మాట్లాడండి. అన్నింటే మేము రాష్ట్రం మొత్తం గుంజుకొని వస్తాం అన్న దగ్గరికి, పరమేశ్వర్ మేమంతా కలిసి. ఏమంటారు? సమస్యలు తీరుతాయా లేదా? కాబట్టి దయచేసి ఎక్కడ భయపడకండి. దృష్టి తీసుకురండి, మా దృష్టి తీసుకురండి. మీ వెంట మేము ఉంటాం. ఖచ్చితంగా పనిచేసుకొని పోలింగ్ బూత్ గెలవాలి. ఏం గెలవాలి? బూత్ గెలవాలి అవుతా? బూత్ లో ఖచ్చితంగా 50% అబోవ్ ఓట్స్ రావాలి. 370 అబోవ్ ఉంది ఒక్కొక్క బూత్ లో. బూత్లు గెలవాలంటే బూత్ లో 30 మంది నియామకం జరగాలి. మన సంఖ్యను పెంచుకోవాలి. కొత్త వాళ్ళని ఏం చేసుకోవాలి? పిలిస్తే వస్తారు. మీరు ఇప్పుడు టచ్ చేస్తూ వస్తారు. నేను కుల్లే చెప్తున్నా. మన దగ్గర మాజీ ఎంపీపీలు అంతా లైన్ కట్టిరు. గండేడు మండలంలో ఉన్నటువంటి మాజీ ఎంపీపీల గౌరవనీయులంతా కూడా రామలన్న గారితో మాట్లాడినారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పార్టీలో చేనేతామంటున్నారు. మంచి సమయం కోసం చూస్తా ఉన్నాం. సమయం సందర్భాన్ని చూసి వారిని కూడా స్వాగతం తెలపడానికి తయారుగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతవాసి మీకు అందరికి తెలుసు. ఇక్కడ అందరు చిన్నవాళ్ళు ఉన్నారు. కొమిరే లక్ష్మయ్య గారు బీసీల ముద్దుబిడ్డ. ఆయన ఈ ప్రాంతంలో ఆయన టీడీపీకి ఎనలేని సేవలు చేసిండు. తన జీవితాన్ని త్యాగం చేసి ఎమ్మెల్యే కూడా నిలబడ్డాడు. జీవితం మొత్తం ధరవచ్చిండు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు మన బీజేపీ పార్టీలో చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా కొమిరే లక్ష్మయ్య అన్న గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చెప్తూ పోతే చాలా విషయాలు ఉంటాయి. కలిసి పనిచేద్దాం. గండేడు మండలంలో అత్యధిక మెజార్టీ ఇద్దామా? రెడీ ఉన్నారా? రెడీ ఉంటే ఒకసారి జోస్ గా గట్టిగా ఇస్తామని చెప్పండి. కొండా విశ్వేశ్వరరెడ్డికి అత్యధిక మెజార్టీ ఇద్దామా? గండేడు మండలం రెడీ ఉన్నారా? ఇవ్వాలని తెలియజేస్తూ ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమం అనుకోకుండా జరిగింది. ఈ శ్రీరాముల వారి కళ్యాణంలో భాగంగా నేను రావడం జరిగింది. మా ఊరు పెద్దలంతా కలిసి పుల్లారెడ్డి గారు, శివమల్లప్ప గారు, నరేందర్ రెడ్డి సార్, రాములు సార్, నారాయణ రెడ్డి, పులేందర్ రెడ్డి అందరు కలిసి ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమంలో కూర్చున్న తర్వాత మా వాళ్ళంతా వచ్చేసి ఈ రోజు కార్యక్రమం జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మా మధు గారు, నేను ఎప్పుడు వచ్చినట్టే అప్పుడు ఖచ్చితంగా నేను కవర్ చేస్తా మీ మీడియా ఇన్ఫర్మేషన్. గోపాల్ గారు, రవి గారు, ప్రతి ఒక్కరు, వెంకటేష్ గారు, నర్సింహులు, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మన గౌరవనీయులు చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి వారి సొంత సోదరి డాక్టర్ మీరా గారు ఉన్నారు. వారి తరఫున మన అందరికి శుభాకాంక్షలు చేస్తూ అప్పీల్ చేయాల్సింది కోరుతున్నాను.
సభకు నమస్కారం. వినయ్ గారికి అందరికీ నా నమస్కారం. నేను విశ్వేశ్వర్ వాళ్ళ పెద్దక్కను. మెయిన్గా విశ్వేశ్వర్ మోటో కూడా ఏమైనా అభివృద్ధి, మన మోడీ గారిది కూడా అభివృద్ధి, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే వాళ్ళ లక్ష్యం. నేను కూడా ఇప్పుడు 2014లో మోడీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి గెలిస్తే నేను తిరుపతి పోయి గుండు కొట్టించుకొని వచ్చిన. మెయిన్ గా మనకి ఏమైనా డెవలప్మెంట్ అయ్యే లీడర్స్ కావాలి. మనం ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలంటే మనం మోడీ గారి ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి లాభం. అట్లా చూసి తప్పకుండా బీజేపీ కమలం గుర్తు మోడీకి విశ్వేశ్వర రెడ్డికి ఓటేసి గెలిపియాలని నాకు. फिर एक बार अंदर गट्टी फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार 400 बार, अब की बार 400 बार, फिर एक बार मोदी सरकार, फिर एक बार